ఆల్రౌండర్ ఖచ్చితంగా ఉండాలండి, లేకపోతే పోటీగా ఉంటుంది కదా లేకపోతే. సో నేను ఇప్పుడు చెప్పబోయే యాక్ట్రెస్, హీరోయిన్, షీ ఈజ్ నాట్ ఓన్లీ అన్ యాక్ట్రెస్, షీ ఈజ్ ఎ సింగర్, మ్యూజిషియన్ అండ్ ఆల్సో ఎ డాన్సర్. సో లెట్ మీ ఇన్వైట్ ఆండ్రియా గారు ఆన్ టు ద స్టేజ్. బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ ఆండ్రియా గారికి గట్టిగా చప్పట్లతో ఒక్కసారి స్టేజ్ పైకి ఆహ్వానం పలుకుదాం. నాకు ఆల్రెడీ చెప్పాడండి అభి, అబ్బాయిలందరినీ నువ్వు ఇన్వైట్ చేయి, అమ్మాయిలు మట్టుకు నేను ఇన్వైట్ చేస్తానని. సో బాయ్స్, యంగ్ ధడ్కన్, వెల్కమ్ ఆండ్రియా. So we would want you to speak a few words, me experience working for the second time. Actually, we think of Vishwarupam as just one film, and it was an incredible learning experience. I've been saying this a lot in the past few weeks, that working with Kamal sir teaches you to be a really good actor, not just in front of the camera, but even off the camera, you know, because it takes a lot more than talent to be successful in this industry. And Kamal sir, I think, epitomizes not just passion for his art, but also the discipline it takes to be where he is. And I can't even begin to explain how much everybody who works with him ends up learning from him. It's like going to school or something. And of course, when you watch the film, it's a moment of pride for all of us. 5 years and counting, and people are still excited about this film. That's amazing. And I think, yeah. So thank you for the wonderful opportunity, sir. And I hope the audience enjoys this film as much as we enjoyed making it. Thank you. How was it playing an officer? Oh, it was the best part of the film. I think I'm very lucky because in Vishwarupam Part 1, I got to spend time with Birju Maharaj ji, which was amazing. And Vishwarupam Part 2, I got to be an officer, which is also really, really cool and amazing. Wearing the uniform, doing the march past, and we were shooting with actual cadets and officers. So some of them who didn't know we were shooting, they thought I was a Kashmiri officer. Wow, lovely. You very much look fit and fine like an officer. So we want you to release the next song. All right. Song, please. Thank you. ఓకే, సో సాంగ్ కొంచెం ఆగి నెక్స్ట్ దాంట్లో ప్లే చేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ చాలా మందికి క్యూరియాసిటీ ఉంది నెక్స్ట్ సాంగ్ ఎలా ఉండబోతుందని. సో ఐ టేక్ ద లీడ్ ఫ్రమ్ యూ మ్యామ్. మీరు చెప్పిన దానికి కంటిన్యూషన్ నేను తీసుకుంటూ విల్ హ్యావ్ ఏ మ్యాషప్ వీడియో. అంటే డాక్టర్ కమల్ హాసన్ గారు ఆయన చేసిన అన్ని క్యారెక్టర్స్ లోంచి రకరకాల పాత్రలు చేశారండి. మనకి తెలుసు డాక్టర్ కమల్ హాసన్ గారు ఏ పాత్ర అంటే చెప్పలేము. ఒక మెంటలీ ఛాలెంజ్డ్ పాత్ర చేశారు, గుణ. ఒక డ్వాఫ్ పాత్ర చేశారు, అంటే మరుగుజ్జు వేషం చేశారు, విచిత్ర సోదరులు. అవును, ఒక 10 అవతారాలు కలిపిన అవతారాలు మనకు చూపించారు, దశావతారాలు. సో ఇవన్నీ చెప్పుకుంటూ పోతే 2-3 రోజులు కాదు, ఆగస్ట్ 10th సినిమా రిలీజ్ అయ్యే వరకు చెప్తూనే వెళ్ళాల్సి వస్తుంది. సో లెట్స్ హ్యావ్ ద వీడియో ప్లీజ్. ఎస్. जरा हैदराबाद बस में मत నువ్వు చేసింది సామాన్యమైన ద్రోహం కాదు, దేశద్రోహం. శరీర తత్వం పురింపచేసే బొడ్డలి రంపం కొడవలి నాగని సహస్ర వృత్తుల సమస్త చిహ్నలు నా వినిపించే నవీన గీతికి భావం, భాగ్యం, ప్రాణం, ప్రణవం. ఏ మతానికో కట్టుపడడం తప్పు కాదు బ్రదర్, కానీ దేశద్రోహం చాలా తప్పు.
సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ నటనకు నవత తరగని యువత నీరస హృదయం రాయని కవిత అభినయ సిరిగా అభినవ గిరిగా వచ్చాడు రసరాజు నిన్ను చూసి మెచ్చాడు నటరాజు లోకమందుల నిన్ను మెచ్చికలేరు నీదు పుట్టుక భరతమాతకే పేరు లోకనాయకుడా లోకనాయకుడా నీ వెంటే ఉంది లోకం ఇక నీకోసం ఆగే కాలం సార్ ఇదంతా చూసిన తర్వాత మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయిన చాలా మంది ఆర్టిస్టుల తరఫున నేను చెప్తున్నాను సార్. హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. ఫెంటాస్టిక్ సార్. యు ఆర్ వాకింగ్ ఎన్సైక్లోపీడియా ఫర్ యాక్టింగ్ సార్. మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి యాక్టర్స్ అయ్యారు సార్. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ, ఖచ్చితంగా. అందుకనే అన్నాను మా తెలుగు వాళ్ళందరూ చెవు కోసుకుంటామని మీకోసం. మరైతే ఇప్పుడు నెక్స్ట్ పిలవబోయే వ్యక్తి అండి, ఏబిసిడి అని చెప్తే చాలా ఈజీగా అర్థం అవుతుంది మీకు. అమెరికన్ బార్న్ దేశీ చామర్ అండ్ అమెరికాలో పుట్టి పెరిగినప్పటికీ యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి ఇక్కడికి వచ్చి యాక్టింగ్ నేర్చుకుని సినిమాల్లో చేయడం జరుగుతోంది. అండ్ అలాగే ఒక మంచి నటిగా ప్రూవ్ చేసుకున్నారు. నన్ అదర్ దెన్ పూజా కుమార్. వి వెల్కమ్ యూ ఆన్ టు ద డయస్. పూజా కుమార్ గారు మిస్ ఇండియా యుఎస్ కాంటెస్ట్ కూడా గెలిచారు. సో ఆల్రెడీ షీఈ్ ప్రూవెన్ బ్యూటీ. సో ఇప్పుడు మన ముందుకు ఆవిడ వస్తున్నారు కాబట్టి నాకు అయితే ఒక ఏంజిల్ని చూసినట్టుగా అనిపిస్తుంది నా కళ్ళ ముందుగా. వెల్కమ్ మ్యామ్. బ్యూటీ విత్ సమ్ ఇంటెలిజెన్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. విశ్వరూపం 2 గురించి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. కరెక్ట్ అండి, ఫెంటాస్టిక్, చప్పట్లు. It's been an honor to be acting alongside Kamal sir. So thank you for the opportunity. And one thing, I thought I knew a little bit about acting, but after working with sir, I realized that it's not just about the acting. It's not just about the character. It's actually about the whole film. And that's something that all of us can learn from, is that looking at the total story. And what he has done for Indian cinema, I don't think anyone has done. So we must celebrate and honor him, and thank you. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో and మచ్. we wish you all the best. Thank you. మీరు అలా యాక్సెంట్లో మాట్లాడుతుంటే చాలా క్యూట్గా చాలా బాగున్నారు మ్యామ్ చూస్తుంటే. ఓకే, సో ఎస్, నెక్స్ట్ అండి ట్రైలర్ విశ్వరూపం 2 ది ట్రైలర్ ఒకసారి మనందరి కోసం చూద్దాం. లెట్స్ హ్యావ్ ద ట్రైలర్ ఆఫ్ విశ్వరూపం 2. Enquiries have proven that Captain Nizam Ahmed Kashmiri has failed in his duty both as an officer and a gentleman. పీస్గా నరికేస్తాను. నిజాం ఇచ్చిన ట్రైనింగ్ ఇది. ఇందులో ఆశ్చర్యం ఏముంది? వాడు అల్ ఖైదాకి ట్రైనింగ్ ఇచ్చిన వాడు. నువ్వెవరు యాక్చువల్లీ? జైలు నుంచి తప్పించుకున్నా నువ్వు ఇంకొక 6 months లో ఇండియన్ పేపర్స్ కి వాంటెడ్ టెర్రరిస్ట్, పాకిస్తాన్ కి ప్రియమైన తీవ్రవాది. వాళ్ళని వాళ్ళు మనల్ని చంపటం అనేసి రాజకీయ నాయకులు నిజాయితీగా చర్చలు జరిపితే తీవ్రవాదమే ఉండదు. To answer your question, I'm a soldier turned bloody espionage agent. Enquiries have proven that Captain Nizam Ahmed Kashmiri has failed in his duty both as an officer and a gentleman. పీస్గా నరికేస్తాను. నిజాం ఇచ్చిన ట్రైనింగ్ ఇది. ఇందులో ఆశ్చర్యం ఏముంది? వాడు అల్ ఖైదాకి
ట్రైనింగ్ ఇచ్చిన వాడు. నువ్వెవరు యాక్చువల్లీ? జైలు నుంచి తప్పించుకున్నావు. నువ్వు ఇంకొక 6 monthsలో ఇండియన్ పేపర్స్కి వాంటెడ్ టెర్రరిస్ట్, పాకిస్తాన్కి ప్రియమైన తీవ్రవాది. వాళ్ళని వాళ్ళు మనల్ని చంపటం మానేసి రాజకీయ నాయకులు నిజాయితీగా చర్చలు జరిపితే తీవ్రవాదమే ఉండదు. To answer your question, I'm a soldier turned bloody espionage agent. So 10th August, we all are waiting for the release of Vishwarupam 2. Big C presents Vishwarupam 2 audio release powered by KLM Fashion Mall and Radha TMT. And this event is presented by Shreyas Media, Music on Lahiri. ఎస్ అండి, మరి అయితే ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఆడియో విడుదలకి వెళ్ళిపోదాము. మరి ఆడియోని ఇవాళ విడుదల చేయడానికి లెట్ మీ ఇన్వైట్ ఆల్ ద గెస్ట్ ఆన్ టు ద డయస్. ముందుగా ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ని అందించిన జిబ్రల్ గారు, వి ఇన్వైట్ యూ ఆన్ టు ద డయస్. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయస్. అలాగే దీనికి సాహిత్యం అందించిన శ్రీ రామజోగయ్య శాస్త్రి గారు వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నామండి. అండ్ అలాగే ద బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఆండ్రియా గారు అండ్ పూజా కుమార్ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఈ సినిమా ప్రొడ్యూసర్స్ గారు వి రవిచంద్రన్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఏదైనా ఒక క్యారెక్టర్లో ఇమిడిపోవాలి అంటే ఒక క్యాటలిస్ట్ లాగా ఉండాలండి. క్యాటలిస్ట్ అంటే ఎవరంటే ఏ కలర్ వేస్తే ఆ కలర్లోకి మారిపోయేవారు. అలాంటి క్యాటలిస్టే మన డాక్టర్ కమల్ హాసన్ గారు. నిజం చెప్పాలంటే కె బాలచందర్ గారు ఇచ్చిన వజ్రమా లేకపోతే మన విశ్వనాథ్ గారు అందించిన ముత్యమా అని అనిపించి రకరకాల వేషాల్లో ఆయన అంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న నన్ అదర్ దెన్ డాక్టర్ కమల్ హాసన్ గారు. వి ఇన్వైట్ యూ ఆనరబుల్లీ ఆన్ టు ద స్టేజ్ సార్. సినిమాటోగ్రఫర్ ఈ సినిమాకి ఆయన సవినయంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాం. శ్యామ్ దత్ గారు ఈ సినిమాకి సినిమాటోగ్రఫర్, ఆయన్ని సవినయంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నామండి. చేంబర్ నుంచి ముత్యాల రామదాస్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. నిర్మాత ఠాగూర్ మధు గారు స్వాగతం అండి. వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నామండి. రాధా టీఎంటీ ఎండి సుమన్ గారు, వి వెల్కమ్ యూ ఆన్ టు ద డయస్ సార్. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్న ఆడియన్స్ అందరి కోసం మనం ఇప్పుడు ఆడియో రిలీజ్కి వెళ్ళిపోతున్నాం. సిడి రిలీజ్ చేయడానికి వి రిక్వెస్ట్ ఆల్ ద గెస్ట్ హియర్ అండ్ అవర్ లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ గారు. కమల్ హాసన్ గారిని ఆడియోని మా అందరికీ రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఛాంబర్ ప్రెసిడెంట్ రాజు గారు, మిమ్మల్ని సవినయంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నామండి. నారాయణ దాస్ గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నామండి. సో విశ్వరూపం 2 ఆడియో సిడి రిలీజ్ అయ్యింది కమల్ సార్ చేతుల మీదుగా. విశ్వరూపం 2 ఆడియో మనందరి ముందర ఇవాళ జరిగిందండి. రాజు గారు, బివి రాజు గారు, వెల్కమ్ ఆన్ టు ద డయస్. అండ్ లహరి మ్యూజిక్ ద్వారా
Perfect. Thank you. We request all the guests to please be seated, except Kamal sir. ఇక్కడ వచ్చిన అతిథులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండి. కైండ్లీ బీ సీటెడ్. అండ్ నౌ వి రిక్వెస్ట్ డాక్టర్ కమల్ హాసన్ గారు టు స్పీక్. థ్యాంక్ యూ తప్ప ఇంకా ఏం చెప్పనండి. అది ద డాన్స్ దట్ ద గైస్ డెడ్, ఇట్ వాజ్ innovative, good, and I enjoyed it. Nostalgia మాత్రం కాదండి. I appreciate how you applaud me with your talent. Thank you, Nandi. It was unique, you did well, and you reminded me of my connection with Telugu people, Nandi. ఎంత పాత కనెక్షన్ అనేది, and how you have kept me as not only as a star, an actor, but నాకున్న passion is still there only because of the love, మీరు ఇచ్చిన ఆ love, without which ఈ remuneration ఏంటండి, we pay tax, ఖర్చు పెట్టేది, it's gone. But what I have is what you continue to give me. That is when I feel happy about this country. I'm happy to be stateless as an artist. I'm proud to say I'm Telugu. I'm proud to say I'm a Malayali. I'm proud to say I'm an Indian. And అది ఎలా సాధ్యమైంది అంటే, because of the love that you gave my little art, the respect you gave across generations. నాకన్నా పెద్దవాళ్ళు ఆశీర్వదించారు, నాకన్నా చిన్నవాళ్ళు, they showed me love, and it still rings in my ears, your applause. So Sagar Sangamam Balula, whenever you applaud, I keep doing this. I can't stop. I don't want to stop you. Go ahead. My connection, my life's, some of my life's best films, ladders that took me to height, are from Telugu cinema. ఎంత పెద్ద లక్ అండి that it's not talent. So I thank you once again. ఒక ఎండ్యూర్ అండి, మనందరూ ప్రేమతో చేసిన ఒక పిక్చర్ మీ ముందు మళ్ళీ ఒకసారి. ఇట్ ఈస్ వన్ ఫిలిం అకార్డింగ్ టు అస్, బట్ వీఆర్ గివింగ్ ఇట్ యూ 2 partsలో ఇస్తున్నాం అన్నమాట. యూ విల్ ఎంజాయ్ ఇట్. ఐ నో how much you appreciate good, hard work and aesthetics. తప్పకుండా అప్రిషియేట్ చేస్తారు అన్న నమ్మకంతో చేసిన పిక్చర్ అది. ఈ కృషి, ఈ స్వెట్ అండ్ ట్రబుల్స్, ద వెయిటింగ్ ఇస్ వర్త్ ఇట్. మీరు కూడా వెయిట్ చేశారు, మీకన్నా ఇంకా చాలా యాంగ్షియస్గా మేము వెయిట్ చేస్తున్నాం. ద మ్యూజిక్ ఇస్ ఫెంటాస్టిక్, యాక్షన్ ఇస్ ఫెంటాస్టిక్, అండ్ as far as possible, I think we have upped the bar from Vishwarupam 1. Inka meer cheppalandi. That gives us a great. I am looking forward to August 10th eagerly, as if this film is called Maro Charitra. I feel fresh, happy. Ippudu me permission, though, I'm going into another dimension. మీరిచ్చిన ఈ రుణ తీర్చుకోవాలనే ఫీలింగ్ వచ్చింది నాకు ఇప్పుడు. 60 years you have taken care of this child. I've grown up, all the fame, all the money, what I wear, what I ride, what I eat,
comes from your applause. మీరందరూ కలిసి ఇన్వెస్ట్ చేశారు నా లైఫ్లో. ఐఎమ్ యువర్ ప్రోడక్ట్. And that product is now going to become a tool, a ayudham, which you can use, you must use. Deeniki acting, deeniki with my small-mindedness, I've taken remuneration. But what I'm going to do is for you. It's a return favor for a full life that you've given me. I wish I'd come earlier, but better late than never. Wish me all the luck, because that's not what I'm going to believe in. I'm going to believe in honesty. It is possible, even today, after 71 years of independence, India will go towards another satyagraha. You must be part of it. I'm not talking about one state where I'm starting it. I'm talking about the whole nation. Let's not think of it as year number 72. It is year number 2. That's where we have to start. Complacency with freedom is the most dangerous thing. And we have been complacent for 71 years. Let's start our freedom struggle all over again. And help me do it. Jai Hind. Jai Hind, sir. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. Sir. ఈ 15th of August మనం స్వాతంత్ర దినోత్సవం సెలబ్రేట్ చేసుకున్నాం అండ్ 10th మన సినిమా రిలీజ్ అవుతుంది. ఐ హోప్ యూ హ్యావ్ ద ఫ్రీడమ్ టు డూ వాట్ యూ వుడ్ లైక్ టు డూ ఫర్ ద కంట్రీ. అలాగే Good luck. హీరోయిన్స్ని స్టేజ్ పైకి పిలిచే ముందు ఈ ఇంత మంచి ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన, ఇంత మంచి డాన్స్ని మా యాంకర్స్ని కానీ లేకపోతే ఈ స్టేజ్ ఆర్గనైజ్ చేసి ఎల్ఈడీస్ పెట్టిన శ్రేయస్ మీడియా శ్రీనివాస్ గారిని వేదికపైకి వచ్చి పుష్పగుచ్చంతో మిమ్మల్ని విష్ చేయవలసిందిగా కోరుతున్నాం. శ్రీనివాస్ గారు. అలాగే సినిమా విశ్వరూపం 2 హీరోయిన్స్ ఇద్దరు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ జీబ్రన్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రెస్ వారి ఫోటోగ్రాఫ్ కోరిక మీదుగా పూజా కుమార్ గారు అండ్ రామజోగయ్య శాస్త్రి గారు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ, మీ అందరు కూడా గ్రూప్ ఫోటోగ్రఫీకి రావాల్సిందిగా కోరుతున్నాం. బ్యాక్గ్రౌండ్ అంటే చేంజ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ you దిస్ so సీడీ much. సార్. ఎలాగో ఇక్కడ ఉన్న మన జనాలందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆగస్ట్ 10th సినిమా రిలీజ్ అయిపోతుంది వరల్డ్ వైడ్గా విశ్వరూపం 2. అండ్ మన ఇండిపెండెన్స్ డే కూడా ఆగస్ట్ 15th దగ్గరలోనే ఉన్నాం. లెట్స్ ఆల్ సే జై హింద్. జై హింద్. థ్యాంక్ యూ సార్. విషింగ్ యూ బ్లాక్ బస్టర్ హిట్ విశ్వరూపం 2 వరల్డ్ వైడ్ మొత్తం సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బిగ్ సి ప్రెజెంట్స్ విశ్వరూపం 2 ఆడియో రిలీజ్. దిస్ ప్రోగ్రామ్ ఈజ్ పవర్డ్ బై శ్రేయస్ మీడియా అండి. మీ అందరికీ తెలుసు శ్రేయస్ మీడియా వారు సౌత్ ఇండియాలో నంబర్ 1 మీడియా హాల్ విచ్ గివ్స్ a venue to all this cinema. మరైతే హలో